అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు, మాటలతో బాధపెట్టకు, ఎవరి మనసు గాయపరచకు. బాగా గుర్తుంచుకో మిత్రమా, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. అది మనం ఇచ్చింది తిరిగి మనకే ఇచ్చి వెళ్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఏదైనా సరే నీ ఆలోచన బట్టే ఉంటుంది. కన్నీటి నుండి కసి పుట్టాలి, అవమానాల నుండి అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చేసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. అప్పుడే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరగలవు. చూసే చూపులో మనిషి గుణం తెలుస్తుంది. నువ్వు నన్ను మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తాను, చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తాను. లోపం నాలో లేదు మిత్రమా, చూసే నీ చూపులో ఉందని తెలుసుకో. ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చి అమ్మ చెప్పే మాట ఒక్కటే, అన్నం తిని పడుకోరా నాన్న అని. మనం ఎంత సంపాదిస్తున్నా నాన్న అడిగేది డబ్బులేమైనా కావాలా అని. ఇదే అమ్మా నాన్నలు అంటే. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరం అసలే లేదు. నీ కన్నీళ్లకు విలువివ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన అవసరం అసలే లేదు. కష్టం ఎదురైనప్పుడల్లా సానుకూలంగా ఆలోచించేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రతి సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది కాబట్టి. గ్యారంటీ లేని జీవితానికి కోపం, అహంకారం, అసూయ ఎందుకు? బతికిన 4 రోజులు నలుగురితో బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా ఇవేదీ మనతో రావు. మన మంచితనం మాత్రమే, మన విలువలు మాత్రమే మనతో వస్తాయి. నానలేని వారి జీవితం ఆయుధం లేకుండా యుద్ధానికి సిద్ధపడటం లాంటిదే. నాన్న ఉంటే చేతిని పట్టుకుంటే చాలు, ఎవరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి రానివ్వడు. గెలవచ్చు కానీ గర్వపడకూడదు, భయపడచ్చు కానీ పారిపోకూడదు. ఓడిపోయినా పర్వాలేదు కానీ కృంగిపోకూడదు. ఏ విషయం కూడా అర్థం కాకపోయినా కూడా విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి, వాటితో తట్టుకొని నిలబడాలి కానీ భయపడి కూలబడకూడదు. అప్పుడే మీ లక్ష్యాన్ని చేరగలరు. కూలబడ్డారో ఏదీ సాధించలేరు. ఎన్ని వంకలు తిప్పినా, ఎన్ని రంగులు పులిమినా, ఎంత లోతు పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్ళీ మళ్ళీ బయటపడుతూనే ఉంటుంది. నిజం అనేది నిప్పు లాంటిది. ఎప్పటికైనా నిజం బయటికి వచ్చి తీరాల్సిందే. లక్ష్యం కోసం కనే కలలు కమ్మగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే ఎడారవుతుంది. అధిగమించి వెళ్ళగలిగితే జీవితం పూల నందనవనం అవుతుంది. సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు మన వాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలతో పంచుకుంటే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నవ్వుతూ బ్రతకాలి. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు మిత్రమా. కన్నీళ్లు ఆగిపోవటానికి చల్లని చూపు చాలు. గుండె మంటలను చల్లార్చడానికి తీయటి మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వటానికి చక్కని నేస్తం, ఒక మంచి స్నేహితులుంటే చాలు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు, ఒడిదుడులకు భయపడి వెనుకడుగు వేయడం సాధారణమైన జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకొని గుండె నిబ్బరంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడమే నైపుణ్యంతో కూడిన జీవితం. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే పెద్ద పెద్ద అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు. మన అనుకున్న వారి నుండి వచ్చే చిన్న చిన్న పలకరింపు చాలు. అందుకే మీకెవరంటే ఇష్టమో వారిని పలకరిస్తూ ఉండండి. మీరు పలకరిస్తే ఎవరైతే సంతోషపడతారో వారిని పలకరించండి. ఆకాశం, భూమి మనకు సొంతం కాదు, మన ప్రాణం కూడా మన సొంతం కాదు. ఇప్పుడు జీవిస్తున్న జీవితం కూడా మన చేతుల్లో లేదు. కానీ జీవితం ఉన్నంత వరకు సంతోషంగా జీవించడమే జీవితం యొక్క లక్ష్యం. గొప్ప మనసు గలవారు పరిస్థితులు తారుమారైనప్పుడు, ఇబ్బందుల్లో కింద పడినా బంతిలా మళ్ళీ పైకి ఎగురుతారు. నేలకు అతుక్కొని ఉండిపోరు. అందుకే మనం బంతిలా ఉండాలంటే అలా ప్రయత్నించగలగాలి. మట్టి ముద్దలా ఎప్పుడూ ఉండకూడదు.
మనం బాగుపడితే మొదట ఓర్వలేని మన రక్త సంబంధీకులే ఉంటారు. మనం కష్టాల్లో ఉంటే సంతోషపడేవాళ్ళు వాళ్ళే. వినడానికి కటువుకన్నా ఇదే అసలు నిజం మిత్రమా. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని ముందుకెళ్ళండి. జీవితంలో ఏది సాధించాలన్నా మన ఆత్మధైర్యం ముఖ్యమని తెలుసుకోండి. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.